అరే అరే చిన్నోడా చిన్నోడా చిన్నోడేంటే నేను పొట్టోడా అని నువ్వు కూడా గుర్తు చేస్తానవా? చిన్నగా ఉన్నావని చిన్నోడా అనలేదురా. నా చిన్ని కృష్ణుడు కాబట్టి నిన్ను చిన్నోడా అన్నా. గట్టయితే మంచిదే అమ్మా. చెప్పు ముచ్చట, మేము బయటికి పోవాలి. ఈసారి అన్నా ఎవరన్నా పెళ్లి చేసుకోరా. నేనేమన్నా పెళ్ళొద్దా నేను చెప్పు. నా ఐటీ చూసి నాకు పిల్లని ఎవరు ఇస్తలేరే. ఎట్లరా మరి ఇట్లే ఉంటావా? గిట్లెందుకుంటేనే బయటికి వచ్చినాక నేను స్నానం చేయనా? స్నానం గురించి అంటలేనురా, నీ కళ్యాణం గురించి అంటున్నా. కక్క వచ్చిన కళ్యాణం వచ్చిన ఆగదే. నీ కక్కత్తందిగా నీ కళ్యాణం ఏడత్తందిరా. అత్తది అన్ని అనుకున్న టైంకు రావు, కొంచెం ఆలస్యంగా వస్తాయి. ఓపిక పట్టమ్మా. ఏం ఓపికనో ఏమో, ఆ దేవుడే కరుణించాలా నిన్ను. ఏండ్లు గొడవట్టే పెళ్ళి ఏమైతే లేకపోయా. అదేందమ్మా అట్లా అంటావు? నీకు బాబుకు పెళ్ళైంది కదనే. కాలేదంట వింది. నీకు బాబుకు పెళ్ళైంది కదనే. కాలేదంట వింది. నేనన్నది మా గురించి కాదే, నీ గురించి. నేనేమన్నా చేసుకోనని చెప్పినానే, మీకే ఇడ్చి పెట్టినా. చెయ్యూరి మీరే. సంబంధాలు మత్తు వస్తున్నాయి గాని నీ జాతకం చూసినాక ఇటు పక్క కొవ్వడత్తలేదు. మరి దానికి నన్నేం చేయమంటారే బాపు? నువ్వేం చేస్తావమ్మా? నిన్ను మీ అమ్మ ఆగాడేలే కన్నా. కొంచెం ఆటో ఇటో అంటే అయిపోతుండే. అంత అమ్మనే చేసింది. నేనేం చేసిందే? నువ్వే బయటకత్తా అని బయటకు వచ్చినావు. నా బిడ్డకేందే అందం ఉన్నది, అభినయం ఉన్నది. దాంతో పాటు పెద్ద గండ ఉన్నది. నీకు నాగదోషం లేకుండా మంచిగా ఉండు, ఎప్పుడో పెళ్ళయ్యేది. నీకున్న నాగదోషం వల్ల చేసుకున్నాడు చచ్చిపోతాడట. ఇంకా నీ పెళ్లి ఎప్పుడైతే? ఎవడో ఒకడు దొరకడానే. పానం పోగొట్టుకుంటానికి ఎవరు ముందుకు వస్తారు చెప్పు? నేను ముందుకొస్తారా? నేనే ముందుకొస్తా. నువ్వే ముందుకు రావాలి. ఎందుకంటే ఎనుకుంటే నువ్వు గడవలే. అరే ఆపుర్రా. ఆపుడు ఎందుకురా? వాడు అన్నది నిజమేగా. అరే నిజమే గాని అనుడు అవసరం ఆరా? అరే నిన్ననుకుంటే మాకు ఇంకెవరు ఉన్నారా? అరే కబడ్డీ పోటీలు పెడితే మనకేరా ఫస్ట్ ప్రైజ్. ఎందుకో చెప్పు. ఎందుకురా? అరే మన ఊళ్ళే మంచిగా ఆడటోళ్ళు ఉన్నారా? కాదురా, నువ్వు పూతకు పోయినా ఎవ్వరి దొరకవు. కాళ్ళ సందులోకి వెళ్ళి తప్పించుకొని వస్తావు. అరే పెళ్లికి పిల్ల దొరుకుతుందని నేను బాధపడుతుంటే మీరేందిరా నా మీద జోకులు ఎత్తారు? రేయ్ ఒక్క సంబంధం దొరుకుతుంది నీకు? కుదిరినాక చేసుకోకుండా ఉండడానికి నాకేమైనా కుష్టి రోగం ఉందారా? మరి ఎప్పుడురా నీకు లగ్గం ఖాయమయ్యేది? ఏమోరా తెలుస్తలేదు. కానీ ఎట్లయినా నేను లగ్గం చేసుకుంటారా? కావాలంటే మీరే చూడు. సరేనా చూస్తాం. అయితే కాదు నౌకరీ చేస్తారా? చేసుకుంటూ ఉండాలి.
నాకు పెళ్ళే కాదన్నారు. నాకు పెళ్ళి అయింది, రిసెప్షన్ కూడా అయింది. అది రమేష్ నీకు పిల్లే దొరకదనుకున్నారా, కానీ గంట మంచి పేట దొరికిందిరా. అరే సాయి, దొరకదందుకు నా పెళ్ళి ఏమన్నా దాతగా జారిపోయిన రూపాయి పిల్ల అనుకుంటాను వారా? అవురా, నీలో ఏం చూసి పెళ్లి చేసుకున్నదో నాకైతే అస్సలు అర్థమైతలేదు. అరే నీకు అర్థమైనా అది వ్యర్థమేరా. అర్థం కాకుంటుంటేనే దానికో అర్థం ఉంటది. అర్థం కాలేదురా. అర్థం కాదురా. ఎందుకు అర్థం అవుతుంది? నాకు పెళ్ళైందని మీకు మైండ్ దొబ్బింది, మతి తప్పింది. సరేరా, లగ్గం అయితే అయింది, ఇప్పుడైనా మంచిగా బతుకు, అదే మాకు చాలు. ఇలా కూర్చున్నాం దా. అరే ఎన్ని మాటలు ఊళ్ళంతా కలిసి, ఇప్పుడు అందరు నోళ్ళు మూతపడ్డాయి. అరే మీ నోర్లు అయితే మూత పడ్డాయిరా. పడ్డాయి తీరా. నీకు ఎప్పటికి లగ్గం కదా అనుకున్నాం, నీకు అయింది. ఇలా నీకేమర్థమైంది? అరే చిన్నగా ఉన్నంత మాత్రాన దేని తక్కువ అంచనా వేయద్దు. ఆవాలు చిన్నగా ఉంటాయి, నూనెలు ఎత్తే బగ వెళ్తాయి. ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా, తలకాయ కొంచెం కిందికి దించు చూడు ప్రియా, కనబడతా. ముంగట్నే ఉన్నావా? సరే చెప్పు. ఇంట్లో అమ్మ లేదు కదా? లేదు. అయితే ఏం చేయాలి? బయటికి పోయి పిలుచుకురమ్మంటావా ఏంది? అదే గాని మరి మరి ఇంట్లో ఎవ్వరు లేరు కదా, మన ఇద్దరే ఉన్నాం కదా, మరి ఏం చేద్దాం? ఏం చేసుడు లేదు. ప్రియా, ఓ ప్రియా, కొత్తగా పెళ్ళయింది కదా, గట్లా అంటే ఎట్లా? మీద చేస్తావేంది? చేయకు. అగో, నన్ను వేయకుంటాను కదా. మీద చేసింది నువ్వే కదా, గందుకే వేయద్దంటానా. నువ్వు నాకు దూరం జరుగు. అగో, ఎందుకు దూరం అంటాను? అందరు సాక్షిగా మన ఇద్దరం ఒకటైనా కదా, మళ్ళీ దూరం పోతాను. నాకు నువ్వు దగ్గరకు వస్తే నచ్చలేదు. అంటే ఇంతకు ముందు నీకేమన్నా? ఏహే చిచి, నాకు అట్లాంటివి ఏం లేవు. అట్లాంటివి నాకు నచ్చాయి కూడా. మరి నేను నీ మొగుడినే కదా, గట్లంటావు? నా మొగుడు అట్లుండాలి ఇట్లుండాలని ఎన్నో కలలు కన్నా. నువ్వేమో ఇస్తున్నావు. చిచి. ఇదేందుకు ఇట్లా అంటాను? నేను నచ్చలేదు అంటాను. దీన్ని ఎట్లనే చేసి దీన్ని మనసు మార్చాలి. అమ్మా, ఓ అమ్మా, ఉన్నావా ఇంట్లో? ఏంది చిన్నోడా? ఇగో అమ్మా, కోడలకు ఇష్టమని చికెన్ తెచ్చిన, మంచిగా చెయ్యే. గదేంద్ర, నీకు చికెన్ అంటే నచ్చదు కదా, గది ఎట్లా పట్టుకొచ్చినవరా? నాకు నచ్చదు కానీ ప్రియకు ఈ కూర అంటే చాలా ఇష్టం, అందుకే తెచ్చుడైంది. అరే మీరిద్దరు కలిసిమెలిసి ఉంటారా మంచిగా? ఎందుకుంటలేమే, నన్ను ఎక్కడి పోనీయది. మా ఇద్దరికి ముచ్చట్లే. ఎందుకు అబద్ధాలు చెప్తావురా? పొద్దున జరిగిందంతా విన్నా.
అయ్యో నీకు కూడా తెలిసిపోయిందా అని ఇల్లు కొత్తగా అని అలవాటు అయ్యారాక గట్లే ఉంటది. అంతే అంతేరా, అలవాటయ్యేదాకా గట్టినే ఉంటది. ఇగో అమ్మ కూర మంచిగా ఉండు, వాడకట్టుకు మంచి వాసన రావాలి. మీ కోడలు బొక్క ముక్క మిగలకుండా తినాలి, సరేనా? సరేరా. అబ్బా ఇలా నా పిల్ల చికెన్ ఫ్రాట్ అయింది, ఇలా ముచ్చట పెడుతుంది. అప్పుడు ఎట్లనో మాట్లాడింది, ఇప్పుడు ఆమెకి ఇష్టమైన కూర తీసుకొచ్చిన. ఇక చూపిస్తాను నా ప్రతాపం. ఏంది పక్కనొచ్చి కూర్చున్నావు? ప్రియా ప్రియా, మరి కోడి కూర నచ్చిందా? ఎందుకు నచ్చది? నచ్చుతుంది. నాకు ఇష్టమైన కూర కదా, ఎట్లున్నా నచ్చుతుంది. నీకు ఇష్టమని తెచ్చినా నేనే. ఓహో అట్లనా, సరే గాని కొంచెం దూరం కూర్చోవా? ఎందుకు ఊకే దూరం దూరం అంటావు? ఎందుకంటే నువ్వు నాకు నచ్చలేవు. నా మొగుడంటే మునక్కాయ అంత పొడుగడత్తాడు అనుకున్నా, కానీ నీ అంత దొండకాయ అంత పొట్టొడత్తాడు అనుకోలే. ఎత్తు పెరిగిపోవడం తప్పు కాదు కదా ప్రియా. నిన్ను పెళ్లి చేసుకుంటూ నాదే తప్పు. అందరి ముందు నిన్ను నవ్వుల పాలైనా. నేను ఎత్తులోని పొట్టి, మిగతాదంతా జిట్టే జిట్టే. చూసేటందుకు కనిపించేయే గిట్లున్నాక లోపల దిట్టయితేంది పుట్టయితేంది. నా గురించి ఏం దేశానికి ఇట్లా అంటాను? నేను ఒక్కలన్నా నీ ఇంటి పేరుతో పిలుస్తారా? అందరూ పొట్టి రమేష్ అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకు అట్టే అలవాటు అయింది, అందుకే అట్లా పిలుస్తారు. నన్ను అందరూ పొట్టి రమేష్ పెళ్ళం అనకుండా పొట్టి రమేష్ పొడుగు పెళ్ళమని వెళ్తారు. పొట్టి రమేష్ పొడుగు పెళ్ళమని వెళ్తారు. నాకు ఎట్లా అనిపిస్తుంది? అట్లా పిలిస్తే అద్దని చెప్తాం. ఏంది అర్థం చెప్పేది? అద్దంటే ఆగుతారా? అలవాటైన నోళ్ళని తాళమేసి ఆపుతామా చెప్పు. నీ అవ్వ అట్టిగా కోరు కూడా వేస్తాయే. ఎట్లయినా నా పిల్లని లొంగ తీసుకోవాలి. తెచ్చిన కూరంతా వేస్ట్ అయింది, మంచిగా తిన్నది. ఎలా రమేష్, గూట్లో పెట్టిన పిట్టగుట్టు కింద పడిపోయినట్టు గట్ల రేంజ్రా. ఎందుకంటే నా పిల్లానికి నేను నచ్చుతలేనురా. ఎందుకు నచ్చుతున్నావురా? అరే నేను పొట్టుకుండు ఆమెకు ఇబ్బంది అటరా. అరే అలా నీ తప్పేముందిరా? నేను కాదే అన్నరా, నన్ను చేసుకున్నాడే పెద్ద తప్ప అంటుంది. దానికి ఒకటే పరిష్కారం. నేను కూడా దాన్ని నా పిల్లం కాదనుకోన్నా. అది కాదురా రేయ్, అత్తింటోళ్ళు చెప్పింది వినప్పుడు పిట్టింటోళ్ళు చెప్పింది వింటారు. నువ్వేమి ఎట్లా చెప్పు, వాళ్ళు ఒప్పితారు. అరే బలవంతంగా ఒప్పించుడు అద్దురా. బలవంతంగా కాదురా, పూసకు చెడి చెప్పు. అరే వారి ఇంట్లో పూస లేకపోతే ఇట్లరా. పూస లేకుంటే పూలు ఉంటాయి కదరా, పూలకు చెడి చెప్తారు. అరే చెప్తే అయిపోతుంట మరి. అరే ఎవరన్నా అబ్బాయి చెప్పింది అనుకుంటుంటారా, ఇంటర్ పోరా. దాయిదామా కుందనాల బొమ్మ, నేను అత్తన్నాగమ్మా నీ పని చెప్తా. అరే అన్న స్టైల్లో పోతానరా. అత్తా ఓ అత్తా, బయటికి రా. ఓ అక్క బయటికి రా అత్త. అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు ఎయ్యమందిరో. చిత్తమ్మ కూతురు ఏంది అక్కడ ఒక్కళ్ళు వచ్చినావు? నా బిడ్డను ఎక్కడ తోలినావు?
బాధ నాదైతే నీ బిడ్డ ఎందుకు వస్తుంది అత్త? బాధనా? నీకేం బాధ అల్లుడు? ఏం బాధాలుడు? పైసలు కావన్నా చెప్పు. పైసలు కాదు మామ, కాపురం కావాలి, కాపురం కావాలి. నాతోనా? నాతోనా? ఛీ! నీతో కాదు మామ, నీ బిడ్డతోనంటానా. మీరు కాపురం చేసుకుంటలేరా? నేను చేద్దామని తయారీ ఉన్నా మామ, నీ బిడ్డ తారుమారు చేస్తాంది. ఎందుకు అల్లుడా? ఎందుకో నాకేం తెలుసు అత్తమ్మా. మీరే మీ బిడ్డకు 2 మంచి మాటలు చెప్పురి. సరే, మేము వచ్చి దగ్గరుండి చెప్తాం గాని ఇప్పుడైతే నువ్వు ఇంటికి పో. ఇగో అత్తమ్మ, దూరంగా ఉండి అడిగిన ఏం కాదు కానీ మట్టనకైతే అడుగు, సరేనా? అత్తమ్మ కూతురు మెత్తంగా ఎంతో ఆశపడి పెళ్లి చేస్తుంది బిడ్డకు, ఇట్లెందుకు చేస్తుందయ్యా? సరేనే, రేపు పోయి అడిగేద్దాం. అమ్మా, బాపు మంచిగా ఉన్నారా అని? మేము మంచిగా ఉన్నాం బిడ్డ, మీరెట్లున్నారు? నేను మంచిగానే ఉన్నానమ్మా. నేను నీ ఒక్కదాని గురించి అడుగుతలేను, మీరు ఎట్లున్నారు అని అడుగుతున్నా. మేము మంచిగానే ఉన్నాం. అంటే నీకు అట్లా అనిపిస్తుందా? అవును అనిపిస్తుంది. ఏమైంది ఇప్పుడు? అల్లుంతో కాపురం చేస్తున్నావా లేదా? దగ్గర కూడా రానిత్తలేవాట. నాకు నచ్చలేదు. ఎట్లా రానిస్తా? ఎందుకు రానియవే? తాళి కట్టిన భర్తే కదా. ఒక మనిషి అంటే కొంచెమైనా పొడుగుండాలి. 3 అడుగులు కూడా లేడు. నా దోస్తులందరూ పొట్టి మొగుడికి పొడుగు పెళ్ళం దొరికినవని నన్ను ఏడిపిత్తాళ్ళు. అయితే ఏంది ఇప్పుడు? కాపురం చేయవా? నాకు ఇజ్జత్ అనిపిస్తుంది బాపు. కనీసం కరెంటు బుగ్గ కూడా తీయలేడు. ఎందుకు తీయలేడంటే తీసిన సుత్తమది అందది. ఒక సజ్జందదు ఏమందదు. ఈ మరుగుజ్జు మనిషికి పెళ్ళైనా ఏం చేయాలి చెప్పురి? అట్లా అనద్దు బిడ్డ. ఒక్కసారి తాళి కట్టిరంటే వాళ్ళే మనకు సర్వస్వం అని బతకాలి బిడ్డ. నాకు అట్లా బతుకుడు ఇష్టం లేదమ్మా. పొట్టోళ్ళు గట్టోళ్ళని ఎవరన్నారో గాని పొట్టోళ్ళు నాకు నచ్చరు. పొడుగోళ్ళు అయితేనే నచ్చుతారు. అప్పటి సంది పొట్టి పొట్టి అని బాగా మాట్లాడుతున్నావేంటి? నా కొడుకు ఎత్తు లేడు కావచ్చు, కానీ గుణంలా నా కొడుకును మించినోడే లేడు. నిన్నెంతో ఇష్టపడి నీకు నచ్చిన అన్ని తీసుకొచ్చి పెట్టింది. నువ్వేదో అందగత్తేవని మాయలుండి నీ దోషాన్ని మర్చిపోయినట్టున్నావు. అమ్మా నువ్వుకో. నేను కాదుగా, నువ్వుకో. నా ముందు నిన్నెన్ని మాట్లాడటండి? నిన్నంటే నేను ఊకుంటానా? నీకున్న నాగదోషంతో నిన్ను చేసుకుంటే ఎప్పుడో చచ్చిపోతాడని తెలిసినా నేను వద్దంటే నీ మీద మనసు పడి చచ్చినా పర్వాలేదని నిన్ను చేసుకున్నాడు. నా కొడుకు పొట్టి పిల్లైనా దొరుకుతుంది కావచ్చు, కానీ పానం వేయినా సరే నిన్ను చేసుకుంటా అని అబ్బాయి మాత్రం దొరకడు. నీకు ఇష్టం లేకుంటే మీ ఇంటికి నువ్వు వెళ్ళిపో. నన్ను క్షమించద్దమ్మా. నేనంత దూరం ఆలోచించలేదు. నేను అతని రూపాన్ని ఎత్తునే చూశాను గాని అతని మనసును చూడలేదు. నాలాంటి దాన్ని చేసుకొని నాకు ఒక కొత్త జన్మనిచ్చిండని నేను గ్రహించలేదు. నన్ను క్షమించండి అత్తమ్మ. నాకు ఈయననే కావాలి. గట్లాంటమేంద్రా?
అవ్వాయ మాట వినుకుంటుంటా అర్రా ఇంటర్ పో. అయితే నేను అన్న స్టైల్లో పోతా. నేను వస్తాను కూడా పో. వాళ్ళు గజల కాదు గజంగా గజ. అరే సాయి దొరికేటందుకు నా పిల్ల ఏమన్నా జాతరలో జారిపోయినా రూపాయి బిల్లు అనుకుంటున్నావా రా? అరే కబడ్డీ పోటీలు పెడితే మనకేనా ఫస్ట్ ప్రైజ్ అరే కబడ్డీ పోటీలు పెడితే మనకేనా ఫస్ట్ ప్రైజ్ ఎందుకు చెప్పు ఆ, ఎందుకురా? కూర్చో. నువ్వు ఇట్లా పెట్టావు చెప్పరా అంతే నీకు కూర్చోడానికి ఎవడు ముందుకు వస్తాడు చెప్పు. పారం పోగొట్టుకుంటానికి ఎవడు ముందుకు వస్తాడు చెప్పు. నాన్నకి మనసు వచ్చేసినంటే బెంచుకాడికి పట్టేస్తారేమో. చెప్పాలని రేయ్ చెప్పు ఇప్పుడు చెప్పు. అరే చిన్నగున్నంత మాత్రాన దేనికి దేన్ని తక్కువ అంచనా వేయద్దు. దేన్ని తక్కువ అంచనా వేయద్దు. దేన్ని తక్కువ అంచనా వేయద్దు. దేన్ని తక్కువ అంచనా వేయద్దు. ఆవాలు చిన్నగా ఉంటాయి, నూనె వెళ్తే ఎట్ట వెళ్తాయి, బాగా 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 అంటాయి. చిన్నగా ఉన్నావని చిన్నోడా అనలేదురా నా చిన్ని కృష్ణుని కాబట్టి నేను చిన్నోడా అన్న నా చిన్ని కృష్ణుని కాబట్టి నేను చిన్నోడా అన్న ఓకేనా ఇగో చిన్నగా ఉన్నావని చిన్నోడా అనలేదురా అక్కడ ఒకటి చెప్పరా నేను చిన్న కాబట్టి నేను చిన్నోడా అన్న హైట్ చూసి ఎవ్వరు పిల్లని ఇస్తలేరే. నాకు నచ్చని నచ్చదు కానీ ప్రియకు గిక్కునట్టు మస్తు ఇష్టమే, అందుకే పట్టుకొచ్చుడు అయింది. ఓకే సార్. వాడి మీరిద్దరు కలిసి కలిసి ఉంటుర్రా మంచిగా? కలిసి మెలిచాను కలిసి ఉంటుర్రా మంచిగా? కలిసి ఉంటుండ్రా మంచిగా. ఆ, అరే మీరు ఇద్దరు కలిసి ఉంటారా మంచిగా. ఆ. మీరు వచ్చినాక డైలాగ్ పెళ్లి చేసుకుని మొత్తం నాది తప్పు. నా ఇజ్జత్ అంతా పోయింది. మా వాళ్ళకు ఒకటి తెలుసా? ఏ, దానికి ఒక్కటే పరిష్కారం ఏంది? నేను చూతా అది నా పిల్లం కావద్దు, అది నా పిల్లం కాదనుకోనా? ఏంది నేను కూడా కొంచెం కాదనుకున్నాను. అది అది మాత్రం సార్ నువ్వు రాయాలా? సార్ అసలు ఏం జరిగిందిరా? వచ్చేడు కాచేడు పోయాడు. అరే ఇగో అయితే ఇగో నేను అన్న స్టైల్లో పోతా అయితే నేను అన్న స్టైల్లో పోతా అయితే నేను అన్న స్టైల్లో పోతా సరే రప్పో అయితే నేను అన్న స్టైల్లో పోతా బిడ్డతో ఈ మంచి నీళ్ళేనా తాగు, పసుపు నీళ్ళు మంచియే. నీతోటి కాదు మామ, నీ బిడ్డతోటి అంటన్నా. మీరు వెళ్ళిపోయిన తర్వాత నా కొడుకుని మించిన కానీ గుణంలా నా కొడుకుని మించిన వాళ్ళడానికి చెయ్యి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవి ఫ్రేమ్స్. మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్క పోటీ గంట ఉంటది. గట్టి కొట్టుర్రి. ఇప్పుడు